కరీంనగర్ లో మిల్లెట్స్ మాజిక్ టిఫిన్స్ చిరుధాన్యాల ఆహారం మీకు ఆరోగ్యం ఆనందం అన్ని రకాల మిల్లెట్ టిఫిన్స్ సిద్ధం. మిల్లెట్ మాజిక్ చైతన్యపురి కరీంనగర్. స్విగ్గీ జొమాటో సౌకర్యం కలదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎంతో మంది యువతకు ఆదర్శం. బీజేపీ కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా, ఆ తర్వాత ఎంపీగా, అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగిన అటువంటి తీరు నా భూతో నా భవిష్యత్. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి పట్ల బీజేపీ శ్రేణులు కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే కరీంనగర్కు చెందిన వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి రావడం అనేది ఇందుకు కారణం. సో గతంలో చూసుకుంటే విద్యాసాగర్ రావు, ఆ తర్వాత అనంతరం 2004లో కేసీఆర్కి వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి పదవి వరించింది కరీంనగర్ చూసుకుంటే. అనంతరం ఒక సామాన్య కార్యకర్తగా మొదలైనటువంటి బండి సంజయ్కి ముచ్చటగా మూడోసారి కేంద్ర మంత్రి పదవి లభించింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్లో ప్రజలు బండి సంజయ్ గురించి ఏమనుకుంటున్నారు, కేంద్ర మంత్రి వరించిన పట్ల వాళ్ళు తమ అభిప్రాయాలు ఏం చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? లక్ష్మీనారాయణ అండి. ఓకే సార్, మన కరీంనగర్ చెందిన వ్యక్తి బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి వచ్చింది. మొన్న ప్రమాణ స్వీకారం చేశాడు, ఈ రోజు బాధ్యతలు స్వీకరించాడు. ఎలా అనిపిస్తుంది సార్ మనకు కరీంనగర్ వ్యక్తిగా? చాలా సంతోషం. మన కరీంనగర్ వాస్తవ్యుడు, చిన్న కార్యకర్త నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంలో దీంట్లో కానీ హోంశాఖలు సహాయ మంత్రి సంపాదించడం అంటే మాకు ఎంతో గర్వకారం అనుకుంటున్నాము. మాకు కూడా హౌసింగ్ బోర్డు కాలనీలో మేము ఎంతో కష్టపడి వారిని గెలిపించాము. దానికి తగ్గట్టుగానే వారు ఫలితం ఇస్తారని కూడా మేము అనుకుంటున్నాము. కరీంనగర్ నియోజకవర్గానికి చాలా సంతోషకరమైన విషయం మా అందరు. మీరు చాలా పెద్దవారు సార్, ఇప్పటికి ఎన్నో ఎన్నికలు చూశారు. కరీంనగర్ ఈసారి ఈ రికార్డు స్థాయిలో ఓట్లు రావడం ఎప్పుడైనా గమనించారు మీరు? లేదు, ఇంతకు పెద్ద మెజారిటీ రావడం అనేది ఎప్పుడు లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి రెండు ఎంపీలు ఇంతకుముందు వాటిలన్నీ కూడా వీరు బీట్ చేసి 2.2 lakhs మెజార్టీ సంపాదించడం అనేది అంటే చాలా గొప్పతనము. వారు పడ్డ కష్టము, వారు మంచితనంతో కార్యకర్తలందరూ పనిచేయడంతో ఇది పూర్తిగా ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాం. ఓకే, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అనేది పేరు మంచిగా ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రి అయినా కూడా ఇప్పటికే అలానే ఉంటాడు అనుకుంటున్నాను. తప్పకుండా సామాన్య కార్యకర్త లాగానే ప్రతి ఒక్కరు ఏ చిన్న వ్యక్తి పోయినా కానీ వారికి తప్పకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని కార్యకర్త లాగానే పనిచేస్తాడు. నేను హోంమంత్రిని అయ్యాను, నేను రాష్ట్ర మంత్రి అయ్యాను అన్నది గర్వం లేదు వారి దగ్గర. కార్యకర్త లాగానే పనిచేస్తాడని మేము అందరం భావిస్తున్నాం. అలాగే జరుగుతుంది కూడా. సార్ మీ పేరు? సార్ రామరెడ్డి సార్. ఓకే, మన కరీంనగర్ చెందిన వ్యక్తి బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి వచ్చింది, దానిపైన మీ అభిప్రాయం? చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. అందరం కూడా కార్యకర్తలను కష్టపడి ఆయన్ను 2 లక్షల పైచలకు ఓట్ల మెజారిటీ తోటి గెలిపించుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి గెలుపు సామాన్యమైనటువంటిది కాదు. అంతకుముందు కూడా ఈ మన కేంద్ర మంత్రి ఉన్నటువంటి ఆయన కూడా ఈ 2 లక్షలు తక్కువనే వచ్చింది మెజారిటీ ఎప్పుడు కూడా. ఆ తర్వాత రెండోసారి ఈ తెలంగాణ ఎజిటేషన్ సందర్భంలో కూడా ఈ కేసీఆర్ కూడా తక్కువనే వచ్చింది మెజార్టీ. ఈ వీళ్ళందరి మెజార్టీ కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ 2,25,000 దరిదాపులో ఆయన సంపాదించుకోవడం జరిగింది. ఆయన సామాన్య కార్యకర్తగా ఉండడం వల్ల, అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ఈ యొక్క విజయం సాధించడం జరిగింది. అంటే బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి మంచి గౌరవం లభిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు బండి సంజయ్? తప్పకుండా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి పదవి లభించింది అని చెప్పంటే సామాన్య కార్యకర్తకు ఈ బీజేపీ ప్రభుత్వం సామాన్య కార్యకర్తను కూడా పై ఉన్నత పదవిని అలంకరించడానికి వేదికగా ఉపయోగపడుతుంది అన్నమాట. అన్న నమస్తే, మీ పేరు? అన్న నా పేరు రంగనాయకుల శ్రీనివాస్, హౌసింగ్ బోర్డు కాలనీ. నేను చిన్న బిజినెస్ చేస్తాను. ఓకే అన్న, కరీంనగర్ చెందిన వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. గతంలో బీజేపీ క్యాండిడేట్ రెండోసారి ఎంపీ గెలిచిన విద్యాసాగర్కి వచ్చింది, 2004లో కేసీఆర్కి వచ్చింది, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బండి సంజయ్ కుమార్కి వచ్చింది. అతను ఒక చిన్న కార్యకర్త నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది? భారత్ మాతాకి జై. మొదలు సంజయ్ అన్నకు వస్తే మాకు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మేము ఏం మాట్లాడాలన్నది కూడా మాకు ఆనందాల మాట్లాడలేకపోతున్నాం. కాకపోతే ఏంటంటే అన్ని రికార్డులు సంజయ్ అన్న బ్రేక్ చేసిండు. విద్యాసాగర్ గారికి 2,01,000, మన కేసీఆర్ గారికి 2,05,000,
ఇప్పుడు సంజయ్ అన్న 2,25,000 మెజార్టీతోనే అదైపోయిండు. ఇంకా కూడా మా సంజయ్ అన్న గారు చేసిన పనులు పబ్లిక్ పోలేదు. ఒకవేళ పోయేది ఉంటే 4 లక్షల మెజార్టీతోని గెలుస్తుండే. ఇప్పటికి కూడా మా సంజయ్ అన్న ఇంకా ముందు చేసే పనులు కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఈ పథకాలు కేంద్ర పథకాలు అన్నాయి పబ్లిక్ తెలియలేకపోయినాయి. లాస్ట్ మూమెంట్ తెలిస్తేనే ఈ 2 లక్షల మెజార్టీతోనే వచ్చిండు. ఇప్పుడు ఏ పనులు చేసినా కానీ ముందు ప్రజలకు పథకాలు అనేది పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ మేము ఇంకా ముందు కూడా ఆయన పెంచాలని మరియు మేమందరము ఆయనతో సహా ఇదే విధంగా ఉంటామని మేము ఆలోచిస్తున్నాం. ఎంపీగా గెలిచారా? ఎలా రిసీవ్ చేసుకున్నాడు బండి సంజయ్? ఎంపీగా గెలిచినా కానీ మాకు సామాన్య కార్యకర్త లాగానే అన్న పనిచేస్తాడు. మేము ఎంపీ గారు గెలిచినా కానీ కలిసినాం. మళ్ళీ ఇప్పుడు సంబరాలని కూడా అక్కడ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చినాక కూడా మళ్ళీ పోయి చేస్తాం. మా అందరికి ఇంతకుముందు ఎట్లున్నాడు, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ మంత్రి అయినా కానీ మాకు ముందు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు. సంజయ్ అన్నకు ఎలాంటి గర్వం అనేది ఎలాంటిది అనేది ఉండదు. ఇంతకుముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాడు. అది సంజయ్ అన్నకు పుట్టుకతో నచ్చినది. ఇక దీని విషయంలో ఎవరు ఏది అన్నా కానీ అది లేదు. సంజయ్ అన్న అన్నట్టనే ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిండు కాబట్టి ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలన్నది అన్నకు బాగా తెలిసిన విషయం. సో కేంద్ర మంత్రి రావడం పట్ల కరీంనగర్ వ్యక్తి మీకు సంతోషంగా వ్యక్తం చేస్తారు? చాలా సంతోషంగా, మేమే కాదు పార్టీలకు అతీతంగా సంబరాలు చేసుకుంటారు. ఏ పార్టీకి ఉండని బాగా సంబరాలు చేసుకుంటారు పార్టీలకు అతీతంగా. నమస్తే, మీ పేరు? తోట సతీష్ అన్న. ఓకే, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి వచ్చింది. కరీంనగర్కు ఇది 3వ వ్యక్తిగా రావడం ఎలా అనిపిస్తుంది? కరీంనగర్ మాకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి మరియు అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సామాన్య కార్యకర్త నుంచి కష్టపడి ఈ స్థాయికి గుర్తింపు పొంది కేంద్ర సహాయ శాఖ మంత్రి ఇవ్వడం మాకు కరీంనగర్ ప్రజలకు ఎంతంగా ఉంది. అంటే బండి సంజయ్కి ఒక మంచి పేరు ఉంది. ఏంటంటే ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటాడు, చాలా మంచిగా మాట్లాడతారు అంటారు కదా. సో ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వచ్చింది, అలానే ఉంటాను అనుకుంటున్నాను. తప్పకుండా అలానే ఉంటాడు. అన్న సంజయ్ అని అంటేనే అందరికీ అండదండ నిలిచి మా యూత్కు ఎవరికైనా ఆదర్శంగా నిలిచి సామాన్యంగా ఉంటాడు. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదగడం వల్ల యువత నిదర్శనంగా తీసుకొని ఇన్స్పిరేషన్ అయితే. కేంద్ర మంత్రి పదవి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? సంతోషమే, ఇంకా దాంట్లో బాధ ఏముంది, ఆనందం. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు, క్వశ్చన్ లేదు. ఆయన రావాలి, గెలవాలి. మా కూతురే శిశు మందిరం చదువుతున్నారు, శిశు మందిరం పెట్టింది ఆయన సంతోషంగా ఉండాలని మా ఓట్లనే ఆయనకి వేసాం. కానీ ఆంధ్ర వాళ్ళని కూడా జాగ్రత్త చూసుకుంటున్నాడు, సంతోషం. ఉన్న పిల్లలకు కూడా జాగ్రత్తగా ముందు ఫ్యూచర్లో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు 10th చదివారు కదా, వాళ్ళకి లేదు కదా అభివృద్ధి, ఏదన్నా ఇంకొక మార్గం ఏమన్నా చూపిస్తే ఇంకా సంతోషం. పేరు సునీల్. పాలిటిక్స్ చదువుతారు, మొత్తం వైట్ అండ్ వైట్. మాది కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఓకే, కాంగ్రెస్ పార్టీ. ఓకే, మరి బీజేపీ పార్టీ ఇటీవల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించింది, 2 లక్షల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవి లభించింది బండి సంజయ్కి. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ వ్యక్తిగా పార్టీలో ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారు దీన్ని? బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే కరీంనగర్ మా ప్రాంతీయుడు కాబట్టి దాన్ని అభినందించవలసిన విషయమే. కానీ ఉత్సాహం ముందు అభివృద్ధిలో చూపించి కరీంనగర్ను అభివృద్ధి బాటలో నడిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బండి సంజయ్ గారు అభివృద్ధి చేస్తాడని మేము భావిస్తున్నాం. సో అంటే మీరు ఏం కాంగ్రెస్ వ్యక్తి మీరు ఏం చెప్తున్నారంటే కరీంనగర్ వ్యక్తికి రావడం సంతోషకరమే, కాకపోతే ఈ చేసిన దాన్ని 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు మీరు చెప్తున్నారు, అంతే కదా? ఇప్పుడు నాయకుడు అనే వాళ్ళు కంపల్సరీ ప్రజల శ్రేయస్సు కోరి అలాగే ప్రజల మనసును గెలుచుకున్నవాడే నాయకుడు అవుతాడు. సరే, ఈ గెలుపును దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రజలను మంచి బాటలో నడిపేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బండి సంజయ్ గారికి. నా పేరు సంజీవ్. షాప్ మీదేనా? ఎట్లా నడుస్తుందన్న షాప్? పర్వాలేదు. ఓకే, కరీంనగర్ చెందిన వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి వరించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కరీంనగర్ వ్యక్తిగా? ఫస్ట్ ఏంటంటే హ్యాట్రిక్ ఫస్ట్. ఎందుకంటే బండి సంజయ్ అన్న ఫస్ట్ మొదటిసారి విద్యాసాగర్ గారు మంత్రి పదవి చేపట్టారు, తర్వాత మన కేసీఆర్ గారు చేపట్టారు. ఇప్పుడు 3వసారి మంచి మెజార్టీ తోటి, అంటే వీళ్ళిద్దరికంటే వాళ్ళు 2 లక్షల 1,000 విద్యాసాగర్ గారు ఉంటే 2,05,000 కేసీఆర్ గారు ఉంటే 2,21,000 మెజార్టీ తోటి ఇలా బండి సంజయ్ అన్న అత్యధిక మెజార్టీ తోటి గెలిచినందుకు
మనం ఫస్ట్ దానికి సంతోషపడుతున్న సమయంలో ఈ కేంద్ర మంత్రి పదవి ఇచ్చుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎలా ఉంటాడు అన్న బండి సంజయ్? మామూలుగా చూస్తాను ఒక మంచి పేరు ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రిసీవ్ చేసుకుంటాడు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. దానిపైన మీరు ఏమంటారు? అసలు పబ్లిక్ వచ్చినప్పుడు ఆయన నాయకుడు లెక్క ఉండడు. మామూలు మనం ఎట్లా మనుషులు ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటాం, సేమ్ అట్లే ఉంటాడు అన్నాడు. పిల్లల అట్లా పిల్లల లెక్క మధ్య ఇప్పుడు మామూలు వయసులతోటి మామూలు వయసు లెక్క కలిసిపోతాడు అన్నట్టు. ఆయన నాయకుడు అనే ఆ టైంలో మర్చిపోతాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అట్లా ఉంటాడు ఆయన. ఈ మెజారిటీ రావడం కారణం అదే అనుకుంటున్నాను. అదొకటి. రెండోది ఏంటంటే మనకు అయోధ్య రామ మందిరం కానివ్వండి. ఇంకొకటి చిన్న విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు సంజయ్ అన్న మొన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కొన్ని కార్యక్రమాలను పాపం ముందుంచలేకపోయాడు. లేకపోతే ఇంకొక 2 లక్షలు వచ్చినేమో అనిపిస్తుంది నాకైతే. 4 లక్షల మెజార్టీతో గెలుస్తూ అనే నాకు ఒక ఆలోచన ఉంది. కాకపోతే అది ఒకటి ముందుగానే. ఈసారి మాత్రం అటువంటిది కాకుండా సంజయ్ అన్న చూసుకుంటాడని అనుకుంటున్నాను నేను. అయినా ఇప్పటికీ 2 లక్షల మెజార్టీ అనేది నాటే జోక్. ఎందుకంటే 7 కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 5 కాంగ్రెస్ గెలిచింది, 2 బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీకి ఒక సీట్ గెలవలేకపోయినప్పటికీ కూడా 2 లక్షల మెజార్టీ అనేది రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఎంపీ గెలిచినాక వెళ్ళారా, కలిసారా, ఎలా రిసీవ్ చేసుకున్నాడు బండి సంజయ్? కలిసినాం మేము. ఇప్పుడు మన హౌసింగ్ బోర్డుకి వెళ్ళి మేము దాదాపు 5-6 కలిసిపోతే అక్కడ దాదాపు ఎట్లున్నారంటే 2 లక్షల మంది మెజార్టీ అక్కడనే ఉన్నారా అన్నంత ఉన్నారు ఆ రోజు. ఆ రోజు మేము వెళ్తే మమ్మల్ని పిలుచుకొని మాతోటి ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చి మాట్లాడి మేము కంగ్రాచులేషన్ చెప్పి వచ్చినాం. ఎలా ఉంటాడు సంజయ్ మరి ఇప్పుడు? ఎట్లా కౌన్సిలర్ గెలిచినా, కార్పొరేటర్ గెలిచినా, ఎంపీగా గెలిచినా, తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినా కూడా అలానే సేమ్ యాటిట్యూడ్ అనేది అలానే కంటిన్యూ చేసుకొని ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు, అలానే ఉంటాడు అనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటారు? ఖచ్చితంగా అట్లనే ఉంటాడు. ఆయనకు అసలు ఆయన ఇవాళ మంత్రి కావడానికి కారణం కూడా సామాన్యులు లెక్క ఉంటాడు కాబట్టి ఆయన అసలు ఇంతమంది పార్టీలకు అతీతంగా ఓటేసిరంటే మామూలు మనం ఆలోచించాల్సిన విషయం కదా. ఆయనకు అటువంటి అహంకారం కానీ అటువంటిది లేదు. ఎప్పుడు ఆయన ఒకటే దేశం ధర్మం అని ఆలోచించినోడు ఎప్పుడైనా కూడా చరిత్రలో నిలిచిపోతాడు. ఫస్ట్ ఒక సామాన్య కార్యకర్తకు మంచి ఆదరణ లభిస్తుంది బీజేపీలో అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు బండి సంజయ్? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి వాళ్ళు దాదాపు 100 ఒక్కలు 1000 ఒక్కలు ఉంటారు. ఆయన ఒక సామాన్య వ్యక్తి నుంచి వచ్చి ఇలా ఇంత పెద్ద స్థాయికి ఎదిగిందంటే ఆయన ఎంత కష్టపడి ఉండాలి ప్రజల కోసం. ఖచ్చితంగా దేశం కోసం, అంటే ఒక మన కరీంనగర్ కోసం కాదు, ఎందుకంటే ఆయన దేశానికి సేవ చేయడానికి కోసం మోడీ గారు మంత్రి పదవి ఇచ్చిండ్రు. నువ్వు ఒక కరీంనగర్కే కాదు ఈ దేశానికి కూడా పనిచేయాలంటాడు. ఖచ్చితంగా దేశం కోసం పనిచేసే ఒక వ్యక్తి, దేశం కోసం ధర్మం కోసం అనే ఆయన ప్రతి విషయంలో మాట్లాడతాడు కదా, అది ఖచ్చితంగా నెరవేరుస్తానని అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ వ్యక్తిగా రావడం అనేది చాలా సంతోషం. ఇంకా పెద్ద స్థాయి సహాయం అనేది పోయి ఇంకా పెద్ద మంత్రి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ మీ పేరు? నవీన్. షాప్ మీదేనా? మాదే. ఓకే, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఒక కరీంనగర్ వ్యక్తికి ఇది రావడం అనేది చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? మాకంటే ఆయన ఎంపీగా నిలబడాడు కాబట్టి చాలా వర్క్ జరిగింది. తర్వాత ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు వర్క్ చేస్తాడనే నమ్మకంతో ఆయన ఓటేసాను కాబట్టి అంటే కరీంనగర్ వ్యక్తికి రావడం అంటే చాలా ఆనందంగా ఉంది. మన కరీంనగర్ వ్యక్తి కాబట్టి మన కరీంనగర్ ఉన్న వాళ్ళకి చేస్తాడని నమ్మకంతో గెలిచాడు కాబట్టి. ఓకే, ఎట్లా ఉంటాడు బండి సంజయ్? ఇప్పుడు కలిసినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు, ఎట్లా ఉంటాడు? కలిసినప్పుడు అంటే మన నార్మల్ పీపుల్ వాళ్ళకి అని ఇట్లా సింపుల్ గానే కలుస్తుండే. సింపుల్ గా ఉంటాడు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు చక్రపాణి అండి. ఏం చేస్తారు సార్? మేము సిల్వర్ ఫిలిగ్రీ. ఓకే సార్, కరీంనగర్ చెందిన వ్యక్తి బండి సంజయ్ ఇటీవల ఘన విజయం సాధించాడు. ఇప్పుడు కేంద్రం కేబినెట్ లో మోడీ 3.0లో అతనికి పదవి లభించింది, కేంద్ర మంత్రి పదవి వచ్చింది. దీనిపైన మీరు ఏమనుకుంటారు కరీంనగర్ వ్యక్తిగా? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక కేంద్ర మంత్రిగా స్థానం లభించిందంటే అది మనం స్థానికత నుంచి వచ్చిందంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆయన రావడం మాకు చాలా ఆనందంగా గర్వకారణంగా కూడా ఉంది. చాలా బాగుంటుంది మాకు. దీని ద్వారా కొన్ని ప్రయోజనాలు జరుగుతాయని కోరుకుంటున్నాం. గతంలో పెద్ద నాయకులకు విద్యాసాగర్ రావు కావచ్చు, కేసీఆర్ ఇద్దరికి వచ్చింది. బండి సంజయ్ అనే వ్యక్తి మన అందరం చూసాం, చిన్న కార్యకర్త నుంచి మొదలు పెట్టాడు. అతనికి రావడం పట్ల ఎలా? చాలా ఆనందంగా ఉంది అంటున్నాను. అతనికి ఒక సామాన్య కర్త నుంచి ఇంత స్థాయి దాకా ఈ పార్టీలో ఆదరణ ఉంది. ఈయన ద్వారా మా ప్రజలకు కూడా మేలు జరుగుతుందని మేము చాలా చేస్తున్నాం.
సో మొత్తానికి హ్యాపీగా ఉంది కరీంనగర్ వ్యక్తి. చాలా హ్యాపీగా ఉందండి. నా నమస్తే, పేరన్నా? అరుణ్ కుమార్ అండి. ఇదే మీ షాప్? ఇది నాదే అండి. బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వచ్చింది, మన కరీంనగర్ చెందిన వ్యక్తికి ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే మామూలుగా చిన్న స్థాయి నుంచి వెళ్ళి కార్పొరేట్ వ్యవస్థ నుంచి వెళ్ళి మామూలు సెంట్రల్ మినిస్టర్ కావడం సంతోషంగా అనిపిస్తుంది. కార్యకర్తలను మొదలుపెట్టాడు తన ప్రస్థానం అంతా కూడా, ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగాడు. ఎలా ఉంటుంది రిసీవింగ్? ఎలా ఉంటుంది బండి సంజయ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు? మంచిగా రిసీవ్ చేసుకుంటాడా? ఎలా మాట్లాడతాడు? బాగా రిసీవ్ చేసుకుంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, రిసీవ్ చేసుకుంటాడు, బాగుంటుంది. సో మొత్తానికైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్న మీ పేరు? రాజు. ఏం చేస్తారన్న? నేను వ్యాపారం బిజినెస్ చేస్తాను. కరీంనగర్ చెందిన వ్యక్తి బండి సంజయ్ ఇటీవల ఘన విజయం సాధించాడు. ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖలో కూడా తనకి లభించింది. దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? మన కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారు పార్లమెంట్ మెంబర్గా గెలిచి మినిస్టర్ అయినందుకు, కేంద్ర మంత్రి అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు ముందు మన కాలనీ అయినా, మన కరీంనగర్ అయినా, పార్లమెంట్ అయినా బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఒక సామాన్య కార్యకర్తకు లభించిన ఇటువంటి అవకాశం చెప్పుకోవచ్చు. బీజేపీ అనేది చిన్న కార్యకర్త కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఉదాహరణ చెప్పుకోవచ్చు బండి సంజయ్. ఇప్పుడు బండి సంజయ్ అనేది ఎగ్జాంపుల్ కదా. కంపల్సరీ ప్రతి మనిషికి, బీజేపీలో ప్రతి కార్యకర్త కూడా కంపల్సరీ ఆదరణ లభిస్తుంది. సో మొత్తానికి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కరీంనగర్ వ్యక్తికి. కంపల్సరీ కరీంనగర్ ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక్కనే కాదు, కరీంనగర్ ప్రజలందరూ అతీతంగా అందరూ ఫీల్ అవ్వాలి. అందరూ హ్యాపీగా ఫీల్ అయితేనే ఓకే, అది గెలిచినందుకు అభిమానం ఉంటుంది. సో మొత్తానికి కరీంనగర్ చెందిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర మంత్రి పదవి రావట్ల బీజేపీ శ్రేణులే కాకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్తలను మొదలుపెట్టిన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అంచెలంచెలు ఎదిగి రావడం అన్నది ఇది ఒక బండి సంజయ్ పట్టుదల, కృషి వల్లనే సాధ్యమైందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్ బొద్దులతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.